సాయిబొమ్మ రవి విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తనపై ఫిర్యాదు చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని చూసి తానే ఇరుక్కున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు పోలీసులు విచారించారు. అతడు తన ఆనవాళ్లు బయటపడకుండా 2007లోనే క్రిమినల్ బుర్రకు పదును పెట్టి తను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నాడు. రవి ఐబొమ్మ తదితర సైట్లలో పైరసీ సినిమాలు పెట్టి 2019-23 మధ్య ప్రకటనల ద్వారా కోట్లు సంపాదించాడు. తర్వాత పైరసీ వెబ్సైట్లు పెరగడంతో అతడి ఆదాయం తగ్గింది. అదే సమయంలో పైరసీపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో రవి నయా మార్గం ఎంచుకున్నాడు. ఇక అప్పటికే కాల పరిమితి ముగిసిన ఐబొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు సవాల్ విసిరాడు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, బయటి వ్యక్తులు ఇదంతా నడిపిస్తున్నారని సినీ పెద్దల్ని ఇరికించే ప్రయత్నం చేశాడు. విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ పంపారు. ఆ డొమైన్లకు తాను సర్వీస్ ఇస్తున్నానని, పైరసీ సినిమాలు ఆ పోర్టల్లో లేవని బుకాయిస్తూ రవి సమాధానమిచ్చాడు. దీనికి సాక్ష్యాధారాలుంటే తనకు పంపాలంటూ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నెంబర్ ఆధారంతో నిందితులు విదేశాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఐబొమ్మ వెబ్సైట్ కు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నప్పుడు అతడి ఫోన్ మెసేజ్ వచ్చింది. తాను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చానంటూ రవి పంపిన మెసేజ్ అది. దాని ప్రకారం కూకట్పల్లిలోని తన ఇంటికి రవి చేరుకున్నాక అరెస్ట్ చేశారు. రవి 2007లోనే మహారాష్ట్రలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాడు. వాటితోనే పాన్ కార్డు పొందాడు. వాటి ఆధారంగా పోలీసులు రవికి పరిచయం ఉన్న ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజయ్లను గుర్తించారు. రవిని గుర్తించేందుకు ఇటీవల ప్రహ్లాద్ను రప్పించారు. అమీర్పేటలో తాను రవితో కలిసి ఉన్నానని ప్రహ్లాద్ చెప్పగా రవి మాత్రం ప్రహ్లాద్ను ఇదే మూడోసారి చూస్తున్నట్టు నాటకమాడాడు. తాను నడిపేది అసలు ఐబొమ్మ అని రుజువుందా అంటూ రవి పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మరో ఇద్దరి ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తనపై ఫిర్యాదు చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని చూసి తానే ఇరుక్కున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు పోలీసులు విచారించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి ఐబొమ్మ రవి విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఐబొమ్మ రవి విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తనపైన ఫిర్యాదు చేసినటువంటి సినీ నిర్మాతలను, పెద్దలను ఇరికించాలని చూసి తనే ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు పోలీసులు విచారించారు. అతడు తన ఆనవాళ్లు బయటపడకుండా 2020లోనే క్రిమినల్ బుర్రకు పదును పెట్టి తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నారని తెలుస్తుంది. అయితే రవి ఐబొమ్మ తదితర సెటిలైట్ లో పైరసీ సినిమాలు పెట్టేసి 2019 నుంచి 2023 వరకు ప్రకటనల ద్వారా కోట్లు సంపాదించాడని పోలీసులు అయితే గుర్తించారు. తర్వాత పైరసీ వెబ్సైట్లను పెరగడంతో అతడికి ఆదాయం తగ్గిందని తెలుసుకుని అదే సమయంలో పైరసీపై తెలుగు సినీ ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో రవి నయా మార్గం ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటికే కాల పరిమితి ముగిసినటువంటి ఐబొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికను పోలీసులు సవాల్ విసిరాడు. సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు, బయటి వ్యక్తులు ఇదంతా నడిపిస్తున్నారని సినీ పెద్దలనే ఎరికించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐబొమ్మ బొప్పం టీవీ వెబ్సైట్లను రీసెర్చ్ చేసినట్టుగా గుర్తించారు. పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ కూడా పంపారు. ఆ డొమైన్లను తాను సర్వీస్ ఇస్తున్నానని, పైరసీ సినిమాలు ఆ పోర్టల్లో లేవని బుకాయిస్తూ రవి సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సాక్ష్యాధారాలు ఉంటే తనకు పంపాలంటూ కూడా పోలీసులతో ఎదురుదాడికి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మొత్తంగా కూడా విఆర్ ఇన్ఫోటెక్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులు విదేశాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నట్టుగా కూడా నిర్ధారణకు వచ్చారు. ఐబొమ్మ వెబ్సైట్ లో పోస్టర్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి పోలీసుల అదుపులో తీసుకొని విచారిస్తున్నాడు. అతనికి ఆ ఫోన్ కు మెసేజ్ వచ్చిందని, తాను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చానని రవి మెసేజ్ పంపించిన ప్రకారం ఆ మెసేజ్ చూసేసి కుక్కట్పల్లిలోని తన ఇంటికి వచ్చి ఆ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రవి 2007లోనే మహారాష్ట్రలోని ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొంది వాటి పాన్ కార్డు పొందాడంటూ కూడా తెలుస్తుంది. వాటి ఆధారంగానే పోలీసులు రవికి పరిచయం అంటూ కూడా పోలీసులు రవిని పరిచయం చేసిన ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజయ్యలను గుర్తించారు. వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.